హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ రిషీస్ మామ్. అండ్ మా తమ్ముడి పెళ్ళి వీడియోస్ అయితే పెడుతున్నాను కదా. సో నిన్నైతే ఫస్ట్ వీడియో పెట్టాను. సో నెక్స్ట్ అయితే ఈ వీడియోలో పెళ్ళి ముందు రోజున మేము కూరాళ్ళు అని అంటామండి. సో కూరాళ్ళ రోజు మార్నింగ్ పాలపొరక తీస్తారు. సో పాలపొరకతోని ఇంకా పెళ్ళి పనులు ఆన్ ద స్పాట్లో జరిగే పనులన్నీ అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఈ తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలలో పెళ్ళికి ముందు రోజుని పాలపొరక రోజు అని అంటారు, కొంతమంది కూరాళ్ళు అంటారు. మేమైతే కూరాళ్ళు అని అంటాము. సో ఇది కూరాళ్ళ రోజు మార్నింగ్ అనమాట. ఈవినింగ్ చేసేటివి కూరాళ్ళు, మార్నింగ్ పాలపొరక తెస్తారు. పాలపొరక అనేది శుభానికి సంకేతంలాగా పాలపొరక తెచ్చి ఇక్కడ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇండ్ల పైన అయితే ఒక 5 కొమ్మలు వేస్తారు, 5 ఇల్లుల పైన. సో ఇవన్నీ వచ్చేసి క్వార్టర్స్ అండి. సింగరేణి ఏరియా కదా. సో సింగరేణి కంపెనీ వాళ్ళు ఎంప్లాయీస్కి ఇచ్చిన క్వార్టర్స్ అనమాట. సో ఇవన్నీ క్వార్టర్స్. సో ఇక్కడ ఒక బండిని అయితే మాట్లాడి అందులో అయితే తీసుకొచ్చాము. మా పెళ్ళిళ్ళప్పుడైతే ఎడ్ల బండి కూడా లేదు, డైరెక్ట్ బైక్ మీద కార్లలో ఆటోలలో అలా తెచ్చేవాళ్ళు అనమాట. సో ఇప్పుడైతే అంటే ట్రెడిషనల్గా ఉంటుంది అన్నట్లుగా అయితే ఎడ్ల బండి అయితే మాట్లాడి తీసుకొచ్చామన్నమాట. సో ఇంకా ఈ ఎడ్ల బండిలో ఆ పాలపొరక అనేది తీసుకొస్తారనమాట. అయితే ఇక్కడ పాలపొరక దొరకదు. సో దానికి రిలేటెడ్గా అల్ల నేరేడుది కానీ ఇంకేమైనా కొమ్మలు అట్లా ఒక 10 కొమ్మలు అయితే తీసుకొస్తారు. సో తీసుకొచ్చి ఒక ప్లేస్ దగ్గర పెడితే అక్కడ నుంచి అయితే మనం ఇంటికి తీసుకొచ్చుకుంటాం అనమాట. సో ఇక్కడ ఈ అంకుల్ ఎడ్ల బండిలో అయితే తీసుకొచ్చారనమాట. సో తీసుకొచ్చిన వాళ్ళకి ఈ విధంగా టవల్ అదైతే కప్పి వాళ్ళకి చేస్తారనమాట సన్మానం లాగా. సో వాళ్ళకి మనకి పాలపొరక తెచ్చారు కాబట్టి ఈ విధంగా పాలపొరక తెచ్చిన వాళ్ళకి ఒక 5గురికి టవల్స్ అయితే కప్పుతారనమాట. సో సో ఇదంతా అయిపోయాక పాలపొరకని ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. పాలపొరకకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. పల్లెటూర్లలో అయితే ఇలాంటి ఎడ్ల బండ్లు 5 తీసుకొస్తారు మా అత్తగారు ఊర్లో అయితే. సో ఇంకా కొంచెం ఇట్లా సిటీస్లలో అయితే కొంచెమే తీసుకొస్తారనమాట. ఈ విధంగా ఒక 5గురి మగవాళ్ళకైతే ఈ టవల్స్ కప్పుతారు. సో పిల్లలు సరదాగా ఈ పాలపొరక తెచ్చిన బండిలో ఎక్కారు. ఎందుకంటే పిల్లలకి ఎడ్ల బండి ఇలాంటివంటే ఇష్టం ఉంటుంది కదా, రెగ్యులర్గా ఎప్పుడు చూడరు కాబట్టి. సో చాలా సరదాగా అయితే మంచిగా ఎక్కారు. ఇంటి దాకా ఎడ్ల బండిలో వచ్చారనమాట. సో ఇంటికి వెళ్ళాక ఇది పందిరి గుంజ అంటారండి, లగ్గం గుంజ అంటారు. సో ఈ లగ్గం గుంజకి ఒక క్లాత్లో, వైట్ కలర్ క్లాత్లో కొంచెం అక్షంతలు, పసుపు కుంకుమ అలాంటివి వేసి అక్కడైతే కడతారనమాట. పెళ్ళి స్టార్ట్ అయిందని సంకేతం అనమాట. సో ఇప్పుడు ఇక్కడైతే ఆ పాలపొరకను మనం అక్కడ ఒక 5 ఇండ్లకి అయితే వేసాం కదా, 5 ఇల్లులకి వేసిన తర్వాత మళ్ళీ పోచమ్మ తల్లి గుడికి అయితే వెళ్తామండి. సో పోచమ్మ గుడికి కూడా ఈ పాలపొరక వేస్తారు. సో ఇది వచ్చేసి పోచమ్మ అమ్మవారి దేవస్థానము. అక్కడైతే ఇంకా 5 పళ్ళు పెట్టి అందులో పడి అంటారండి ఆ ఆకుని, అందులో అమ్మవారికి నైవేద్యం పెరుగు అలాగే అలాంటివన్నీ సమర్పించి అక్కడైతే దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసాము. ఆ తర్వాత ఇది వచ్చేసి మెహందీ కార్యక్రమం అయితే చేసుకున్నామండి. సో నా పక్కనుంది మా చెల్లి, మా చిన్న బాబాయ్ కూతురు, ఆ తర్వాత మా వదిన, మా కోడలు, వీళ్ళందరూ అయితే కూర్చున్నారు చూడండి, మా పెద్ద వదిన. సో ఈ విధంగా అందరం అయితే కూర్చొని సరదాగా జోకులు వేసుకుంటూ చాలా బాగా అనిపించింది. సో అందరు ఇక్కడ వాళ్ళ హ్యాండ్స్ చూపిస్తున్నారు. ఈ విధంగా గోరింటాకు కానీ మెహందీ కానీ ఈ విధంగా అయితే చూపిస్తున్నారు. సో చూడండి, ఈ విధంగా అయితే అందరం పెట్టి కొన్ని స్టిల్స్ అయితే తీసుకుంటున్నాము. అక్కడ కొంచెం డెకరేట్ కూడా చేసాము ఈ మెహందీ కోన్స్ని. సో మెహందీ కోన్స్ని డెకరేట్ చేసి అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఈ విధంగా సరదాగా సాగిపోతూ ఉంది. అన్ని స్టిల్స్ వీడియోస్ తీస్తూ ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ పెళ్ళి అంటే ప్రతిదీ సరదాగా అందరూ బాగా ఉంటారు కదా. సో చాలా సందడిగా అనిపిస్తుంది.
ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. దట్టు తమ్ముడి పెళ్ళి కాబట్టి. సో మన ఇంట్లో పెళ్ళి అంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఆల్మోస్ట్ చుట్టాలు కూడా అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఎవరైనా పెళ్ళికి వెళ్తుంటే కూడా చాలా హ్యాపీగా వెళ్తాం కదా. సో ఆ విధంగా మా వాళ్ళు కూడా అందరు బాగా మంచి సపోర్టివ్గా అయితే ఉన్నారు. సో ఇక్కడ కోన్స్ పెట్టుకున్నట్టు కొంచెం అట్లా చేస్తున్నాం అనమాట వీడియోస్ కోసము. ఆల్రెడీ వచ్చిన వాళ్ళందరూ ఇంటి దగ్గరే మెహందీ పెట్టుకొని వచ్చేసారు. సో ఇంకా నెక్స్ట్ అయితే హల్దీ ప్రోగ్రామ్ కోసం డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. ఇవంతా రియల్ ఫ్లవర్స్ అండి. సో రియల్ ఫ్లవర్స్తో మంచిగా డెకరేట్ అయితే చేశారు. సో ఇంకా హల్దీ డెకరేషన్ అంతా చేశారు. ఇప్పుడు మేము ఇంకా లంచ్ చేసి హల్దీ షూట్ కోసం అయితే అక్కడ సింగరేణి పార్క్ ఉంటుంది. ఇదంతా సింగరేణి ఏరియా కాబట్టి ప్రతిదీ సింగరేణి కంపెనీ ఆధ్వర్యంలోనే ఉంటుందండి. సో ఈ సింగరేణి పార్క్లో అయితే వీడియో షూట్స్ అయితే తీసుకున్నాం అనమాట, హల్దీ షూట్. సో ఇది మళ్ళీ పెళ్ళి రోజు అక్కడ లైవ్ స్క్రీన్ పైన అయితే ఈ షూట్ని అయితే మొత్తం వేస్తారనమాట అక్కడ. సో సరదాగా ఉంటుంది. ఇక్కడ పార్క్ అంతా గ్రీనరీగా బాగుంది. ఇక్కడ వీడియోస్ ఫొటోస్ బాగా వస్తున్నాయి. అది కూడా మంచిగా ఎంజాయ్ చేసాం అందరము. సో ఇక్కడ అయిపోయాక ఇంటి దగ్గర హల్దీ అనమాట. ఇది జస్ట్ షూట్, అంటే వాళ్ళు కొన్ని చెప్తా ఉంటే మేమైతే అది ఫాలో అయ్యాము, ఫోటోగ్రాఫర్ వాళ్ళు. ఇదంతా సినిమాటిక్లో వీడియో తీస్తారనమాట. సినిమాటిక్ వీడియో లాగా తీసి అదే చెప్పాను కదా పెళ్ళిళ్ళు రోజు లైవ్ స్క్రీన్లో పెడతారనమాట. సో అందుకోసం కొన్ని స్టిల్స్ అయితే అలా తీసుకున్నారు. ఇంకా కొంచెం ఎక్కువ మంది ఉంటే చాలా బాగుంటుంది. సో ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ జెంట్స్ది ఫోటోషూట్ అయితే జరుగుతుంది, వీడియో షూట్. మంచిగా గాలి వస్తుంది. హాయ్ 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 చెప్పండి. హాయ్ స్టార్ట్. ఆగండి, అట్లా ఆగండి ఆగండి ఆగండి. అయిపోయినా వెళ్ళిపోడు ఇక. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ చాలా బాగా వచ్చాయి. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళి అక్కడైతే హల్దీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము. ఆలోగా వీళ్ళైతే ఎత్తుకొని చల్లగా ఉండి సంసారం పాలలో వంగాలి. మంచిగా సంవత్సరం తిరిగే ముందు కొడుకుని ఎత్తుకో 11,000 పట్టుకొచ్చి సో ఇదండి వాళ్ళ మన వీడియో. మరో మంచి వీడియోతోనైతే మేము ముందు ఉంటాను.